మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశమంతా మరొకసారి ఉలిక్కి పడేలా చేసింది పార్లమెంటుపై దాడి ఘటన. 22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన దాడిని మరువక ముందే సరిగ్గా మళ్లీ అదే రోజున నిండు సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడడం అందరినీ షాక్కి గురయ్యేలా చేస్తుంది. ఇక హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిచారు. ఈ దాడికి సంబంధించి నలుగురు కాదు మొత్తం 6గురి హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండే, విక్కీ శర్మ, లలిత్ అనే 6గురు ఈ ఘటనకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 6గురు నిందితులు ఒకేసారి పార్లమెంటులోకి వెళ్లాలని ప్లాన్ చేసుకోక ఇద్దరికి మాత్రమే పాసులు లభించడంతో ఇద్దరే లోపలికి వెళ్లినట్లు బయటపెట్టారు. అయితే వీరందరికీ 4 ఏళ్లుగా ఒకరితో మరొకరికి పరిచయం ఉందని, ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో చాట్ చేసినట్లు కూడా తెలిచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. అయితే నిందితులు భగత్ సింగ్ ప్లాన్ క్లబ్ పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. అదైతే మరి ఇంత జరుగుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయంటారు? రైట్ రత్న, నేను ఏదైతే పార్లమెంట్లో స్మోక్ బాంబు దాడి జరిగిందో దానికి సంబంధించి మొత్తం 6గురు నిందితుల్లో 5గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు 6వ నిందితురాలిగా ఇటు విక్కీ శర్మ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే పేరుతో సోషల్ మీడియాలో వీరు పరిచయం అయ్యారు. ఒక గ్రూప్ను క్రియేట్ చేసుకుని వీరందరూ కూడా పరిచయం అయిన తర్వాత సంవత్సరాల క్రితం వీరు లక్నోలో సమావేశమయ్యారు. తర్వాత మళ్ళీ 9 నెలల క్రితం కూడా సమావేశమయ్యారు. సాగర్ శర్మ జూలైలోనే, అంటే ఈ బాంబు దాడికి సంబంధించి పార్లమెంట్పై బాంబు దాడి చేయాలనేది జూలైలోనే దీనికి ఒక ప్రణాళిక రూపొందించారు. అప్పుడే జూలైలోనే లక్నో నుంచి సాగర్ శర్మ ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ వద్ద సెక్యూరిటీకి సంబంధించి కూడా రెక్కి నిర్వహించి వెళ్ళిన తర్వాత వీరందరితో చర్చించి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసుకున్నారు. అయితే గతంలో 2001లో ఏ విధంగా అయితే పార్లమెంటుపై బాంబు దాడి జరిగిందో, ఉగ్రవాదుల దాడి, అదే రీతిలో ఇక్కడ దాడికి పాల్పడాలనే ఉద్దేశంతో అదే డేటు డిసెంబర్ 13నే దాడి జరగాలి. అంటే దాదాపు 22 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ దాడి జరిగిందో మళ్ళా డిసెంబర్ 13నే దాడికి పాల్పడాలనేది వారు ఒక వ్యూహ రచన చేశారు. దానిలో భాగంగానే ఆ వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పలుమార్లు సంవత్సరాల క్రితం అలాగే 9 నెలల క్రితం కూడా వీరంతా సమావేశమయ్యారు. తర్వాత విక్కీ శర్మ నివాసంలో, గురుగాంలోని విక్కీ శర్మ నివాసంలో వీరందరూ సమావేశమై ఒక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని ఒక ప్రణాళిక రచించి ఇక్కడ ఆదివారం ఢిల్లీ చేరుకున్న వారంతా కూడా ఇండియా గేట్ వద్ద వరకు వెళ్ళి ఇండియా గేట్ దగ్గర సమావేశమై ఏదైతే అమోల్ షిండే మహారాష్ట్ర నుంచి తన స్వస్థలం స్వగ్రామం నుంచి ఈ క్రియేటివ్ కలర్స్ అని స్మోక్ బాంబును తీసుకొచ్చి అక్కడ వారందరూ కూడా షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకుని లోపలికి అమోల్, ఇటు సాగర్ శర్మ అలాగే మనోరంజన్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. అయితే అందరూ కూడా లోపలికి వెళ్ళాలని అయితే ప్రయత్నించారు. కానీ వారికి అక్కడ పాస్ లభించిన పరిస్థితి నెలకొంది. మనోరంజన్ కర్ణాటక చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే మైసూరుకు చెందిన ప్రతాప్ సింహ పాస్ మీద, పేరు గల పాస్ మీద వారిద్దరూ లోపలికి వెళ్ళారు. మిగిలిన 4గురు మాత్రం బయటే ఉండిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీరు విజిటర్ గ్యాలరీ నుంచి బెంచెస్ మీదకి జంప్ చేసి అక్కడి నుంచి స్పీకర్ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారు. నిలువరించే ప్రయత్నం లోక్సభ సభ్యులు నిలువరించే ప్రయత్నం చేయగా వారు ఎవరైతే ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం షూలో తీసుకువెళ్ళిన స్మోక్ బాంబును సాగర్ శర్మ అలాగే మనోరంజన్ ఇద్దరు కూడా దాన్ని ప్రయోగించిన నేపథ్యంలో అందరూ భయభ్రాంతులకు గురైన లోక్సభ సభ్యులందరూ కూడా బయటకు పరుగులు తీశారు. విజిటర్స్ని కూడా బయటకు పంపించేసి సభను 2 గంటలకు వాయిదా వేశారు. ఇక తర్వాత ఎగ్జాక్ట్గా బయట కూడా నీలం ఆజాద్ అలాగే అమోల్ షిండే వీరిద్దరు కూడా బయట ఈ స్మోక్ బాంబును ప్రయోగించిన తర్వాత అక్కడ కూడా పోలీసులు వారిద్దరిని అదుపులో తీసుకున్నారు. వీరిద్దరు కూడా ఈ స్మోక్ బాంబును ప్రయోగించిన సందర్భంలో ఇక్కడ లలిత్ ఝా అలాగే విక్కీ శర్మ వీరిద్దరూ వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లలో వారి మొత్తం ఏదైతే
వాళ్ళు ఇక్కడ బయట ముందు ప్లాన్ ప్రకారం ఏదైతే వాళ్ళు స్మోక్ బాంబును ప్రయోగించాలని నిర్ణయించుకున్నారో దానికి సంబంధించి వారు ప్రయోగించే సందర్భంలో వారందరూ కూడా ఆ ఫోన్లలో వీడియో షూట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే వారిద్దరు అదుపులో తీసుకున్నారో వీరిద్దరు పరారయ్యారు. తర్వాత సాయంత్రం 5:30 సమయంలో విక్కీ శర్మ నివాసానికి వెళ్ళి గురుగాంలోని విక్కీ శర్మ నివాసానికి వెళ్ళిన పోలీసులు విక్కీ శర్మను తన భార్యను కూడా అదుపులో తీసుకున్నారు. ఇక లలిత్ ఝా కోసం మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం పార్లమెంటు ఆవరణ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిన్న బాంబు దాడి జరిగిన కాడి అంటే స్మోక్ బాంబు దాడి జరిగిన కాడి నుంచి కూడా ఇక్కడ బార్కెట్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 300 మీటర్స్లో పార్లమెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా అంటే ఎంపీస్ కానీ పిఏలు కానీ ఇటు మీడియాని కానీ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తున్నారు.